హాయ్ వర్స్ వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి. న్యూమరాలజీ అనేది ఎన్నో జీవితాలని మలుపులు తిప్పి ఎంతో ఆనందమైనటువంటి జీవితాలను ఎంతో మందికి ఇస్తుంది. అంటే నేమ్ కరెక్షన్‌లో భాగంగా కావచ్చు, అంటే వాళ్ళు ఎంచుకునే ప్రొఫెషన్‌లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నేను ఒక అంటే ఎన్నో అంటే సర్వేలో గానీ, రీసెర్చ్ ఎంపిరికల్‌గా చూసినప్పుడు అంటే ఏ డేట్స్‌లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, ఏ డేట్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారనేది పర్టిక్యులర్‌గా పర్సనల్‌గా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆ చూసుకుంటూ వస్తున్నప్పుడు సరే మనం ఎందుకు అందరిని డిస్కరేజ్ చేయడం? అంటే వాళ్ళనుకుంటారు ఇలా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. కానీ మనకు తెలియకుండా ఒక శక్తి, ఒక పవర్ అది న్యూమరాలజీ కావచ్చు, ఇంకా ఆస్ట్రాలజీ కావచ్చు, ఏదైనా మనకు కనిపించవవి. బట్ కనిపించకుండా నంబర్ కావచ్చు, నడిపిస్తుంటుంది. ఆ నడిపించేటువంటి సందర్భంలో నాకనిపించింది ఒక వీడియో చేద్దాం. అంటే ముఖ్యంగా శుభకార్యాలు ఏ టైంలో చేసుకుంటే బావుంటుంది. నేను రాంగ్ నంబర్ గురించి చెప్పట్లేదు. రైట్ నంబర్స్ మాత్రం చెప్తున్నాను. అంటే రాంగ్ నంబర్ మళ్ళీ చెప్పినామనుకోండి, జనాలు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు బాధపడతారు. లేకపోతే ఇంకో రకంగా ఉంటది కాబట్టి, నేను ఆ నంబర్స్ జోలికెళ్ళదలుచుకోలేదు. అంటే ఏ డేట్స్‌లో, ఏ డేట్స్‌లో పెళ్లి గాని, మ్యారేజ్ గాని, పెళ్లి గాని, ఎంగేజ్‌మెంట్ గాని, మ్యారేజ్ గాని, ఎంగేజ్‌మెంట్ గాని పెట్టుకుంటే లైఫ్ సాఫీగా, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే జీవితం అనేది అంత ఈజీ కాదు. అంటే మనం పెళ్లి వరకు ఒక లైఫ్ ఉంటే, పెళ్లి తర్వాత ఒక లైఫ్ మనకి. అంటే అది బెటర్ లైఫ్ కావచ్చు, గుడ్ లైఫ్ కావచ్చు, ద బెస్ట్ లైఫ్ కావచ్చు, వర్స్ట్ లైఫ్ కావచ్చు, రకరకాలుగా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్. అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో ముఖ్యంగా డేట్ ఇక్కడ అంటే పెళ్ళికి సంబంధించినటువంటి నంబర్ ఏ విధంగా ఉండాలి. అదృష్టం కలిసొస్తే 1 అండ్ 1 అనే కాంబినేషన్‌లో పెళ్లి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంటే 1 అండ్ 1 కాంబినేషన్. అంటే ఆ డేట్‌లో 1 అంటే వస్తుంటే డేట్‌లో 1 అంటే అర్థం ఏంటి? ఇట్ మే బి 1, 10, 19, 28. 1, 10, 19, 28 డేట్స్ అంటే ఆ పంతులు గారు చెప్పినటువంటి ముహూర్తాలతో పాటుగా అంటే ఆ ముహూర్తాలలో ఈ డేట్స్ కూడా ఉంటే మీకు అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. మీరు చూడండి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ మ్యారేజ్ డేట్స్, వెడ్డింగ్ రిసెప్షన్ డేట్స్ చూడండి మీరెలా ఉంటాయో. అంటే 1 అండ్ 1 కాంబినేషన్ ఉండాలి. 1 అండ్ 1 అంటే ఏంటి? డెస్టినీ నంబర్. అంటే ఆ టోటల్‌గా అంటే మంత్, డేట్ ఆఫ్ ఓకే. డేట్ ఆఫ్ మ్యారేజ్, మంత్ అండ్ ఇయర్. టోటల్ కూడినప్పుడు గూడా అప్పుడు గూడా 1 వచ్చినప్పుడు, ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ నంబర్‌లో పెళ్లి చేసుకుంటే వాళ్ళు అన్ని రకాలుగా ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడానికి అవకాశాలుంటాయి. అందులో 100% ఉంటాయి. కాబట్టి చూసుకోండి మీరు. ఆ 1 అనేవి వచ్చేటట్టుగా చూసుకోండి. తర్వాత ఇంకొక ద బెస్ట్ నంబర్ ఏందంటే 5. 5 అండ్ 5. 5 అండ్ 5లో కూడా అద్భుతంగా ఉంటుంది. 5 అండ్ 5 మీకు వచ్చినప్పుడు అంటే డేట్‌లో 5 అండ్ ప్లస్ డెస్టినీలో 5 వచ్చేటట్టు చూసుకోండి. 5 అంటే మీకు తెలిసిందంటే 5 దెన్ హ్మ్. 5, 14, 23 ఇలా ఈ నంబర్స్ ఉన్నప్పుడు మీ యొక్క ముహూర్తానికి సంబంధించినటువంటి ఈ డేట్స్‌లో పెట్టుకుంటే బావుంటుంది. అంటే ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తాన్ని ఈ డేట్స్‌లో పెట్టుకోమని చెప్తున్నాను. ఓన్లీ ముహూర్తం లేకుండా సరే ఈ డేట్‌లో పెట్టుకునే వాళ్ళు గూడా ఉంటారు. బట్ అలా గాకుండా ఎవరైనా అంటే ముహూర్తాలను గూడా బిలీవ్ చేస్తారు గాబట్టి, ఆ ముహూర్తాలని నేను చెప్పిన డేట్స్‌లో పెట్టుకోండి మీరు. అంటే ఈ నంబర్‌లో పెట్టుకోండి. అదేవిధంగా 5 అండ్ 5 అంటే ఏంటి? డెస్క్ నంబర్ గూడా 5 ఉండాల. అంటే టోటల్ చేసినప్పుడు మీ యొక్క డేట్, మంత్ అండ్ ఇయర్ టోటల్ చేసినప్పుడు అక్కడ గూడా 5 వచ్చేటట్టుగా ఉంటే ఇంకా అదృష్టం కలిసొస్తుంది. మరి ఫస్ట్ నంబర్ 1 అండ్ సెకండ్ బెస్ట్ నంబర్ ఈస్ నంబర్ 5 అండ్ దెన్ ఇంకొక నంబర్ ఏదంటే నంబర్ 3లో గూడా చేసుకోవచ్చు యాక్చువల్‌గా. అంటే నంబర్ 3 అనేది నెక్స్ట్, నెక్స్ట్ లెవెల్‌కొస్తుంది. మరి అంత ప్రాస్పెరిటీ అంటే ఈ 5 అండ్ 1 ఇచ్చినంత ప్రాస్పెరిటీ ఇయ్యకపోయినప్పటికీ 3లో గూడా చేసుకోవచ్చు. 3 అంటే ఏంటి? 3, 12 21 ఇవి ఆ టోటల్‌గా వచ్చినప్పుడు. ఈ నంబర్స్‌తో చేసుకుంటే గూడా మంచి అంటే ఇంకో ముఖ్యంగా ఏందంటే దశ 3లో ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా బావుంటుంది. మీ దశలు అంటే న్యూమరాలజీలో దశలుంటాయి. ఆ న్యూమరాలజీ దశల్లో ముఖ్యంగా దశ 3లో చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ బాండింగ్ చానా చానా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ దశ 6లో చేసుకున్న వాళ్ళకి
వాళ్ళ యొక్క కాపురం అన్యోన్యంగా ఉంటుంది దశా 6 ఉన్నటువంటి వాళ్ళకి. తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు గూడా అదృష్టవంతులుగా పుట్టే అవకాశాలు చానా ఉంటాయి. అంటే శుక్రుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుంటారు కాబట్టి. సో, తప్పకుండా ఈ డేట్స్ అంటే ఈ 6 గాని, 3 గాని, 5 గాని అండ్ 1 గాని. మేజర్‌గా ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి 1కి ఇవ్వండి. పెళ్లి గాని, ఎంగేజ్‌మెంట్ గాని. సెకండ్ ప్రయారిటీ వచ్చేసి 5థ్‌కి ఇయ్యండి. పెళ్లి గాని, ఎంగేజ్‌మెంట్ గాని. థర్డ్ ప్రయారిటీ వచ్చేసి 3కి ఇవ్వండి. పెళ్లి గాని, ఎంగేజ్‌మెంట్ గాని. అంటే ఈ విధంగా మీరు చూస్తూ వెళ్తే బావుంటుంది. అంటే మిగతాయి మంచివా కాదా? అంటే 6 గూడా. అంటే ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసి 6కి ఇవ్వండి. అంటే అది గూడా మంచి ప్రాస్పెరిటీస్ నంబర్ గాబట్టి, ఈ యొక్క 4 నంబర్స్‌ని మీరు మీ యొక్క శుభకార్యాలకి, ముఖ్యంగా పెళ్ళికి, ఎంగేజ్‌మెంట్‌కి మీరు గిన కరెక్ట్ సెట్ జేస్తే, ముహూర్తాన్ని ఈ డేట్స్‌లో సెట్ జేసుకుంటే, మీ యొక్క పెళ్లి అనేది 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచి అన్యోన్యంగా, ప్రేమగా, ప్రేమానురాగాలతో ఉంటారు. అదేవిధంగా శుక్రుడి యొక్క అంటే నంబర్‌లో ఉన్నటువంటి అప్పుడు పెళ్లి చేసుకుంటే, వాళ్ళకి మంచి అదృష్టవంతులైనటువంటి కొడుకులు పుడతారు, పిల్లలు పుడతారు. సో, ఇవన్నీ గూడా మనం చెప్పింది గాదు. 6థ్ సెంచరీ బీసీ నుంచే వస్తుంది. అంటే పైథాగరన్స్ థియరీ నుంచి తీసుకుంటే 6థ్ సెంచరీ బీసీ నుంచి అది కంటిన్యూ‌గా నడుస్తుంది. కాబట్టి మనం చేయాల్సింది మనం చేస్తూ వెళ్తుంటే, భగవంతుడి యొక్క ఆశీర్వాదం గూడా మనకుంటుంది. సంఖ్యాశాస్త్రం అనేది నేను అంటే ఇన్వెంట్ చేసిందో, ఇంకొకరు ఇన్వెంట్ చేసిందో గాదు. అంటే తరతరాలుగా, యుగాలుగా వస్తున్నటువంటిది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గూడా ఎంతోమంది రాజులు గూడా సరైనటువంటి ముహూర్తాలను జూసుకొని యుద్ధాలకెళ్ళి యుద్ధాలు జయించినటువంటి సంఘటనలు గూడా మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి. సో, ఆ విధంగా న్యూమరాలజీ గూడా తప్పకుండా అందరి మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడు తీసుకున్నట్లయితే బిగ్ షాట్స్ అందరికి కూడా తప్పకుండా వాళ్ళు న్యూమరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి వాళ్ళ నేమ్స్‌లో, కంపెనీస్ నేమ్స్‌లో అది బిజినెస్ ఫర్మ్స్‌లో గూడా అంటే పాజిటివ్ వైబ్ ఉన్నటువంటి ఆ కంపెనీ నేమ్స్ పెట్టడం. అవన్నీ గూడా చానా అంటే వర్క్ అవుతుంది. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే కర్వ్ అనే ఇప్పుడు ఒక కారొచ్చింది. మన కర్వ్ స్పెల్లింగ్ ఏంటి? సీయూఆర్‌వీఈ ఉంటుంది. కానీ ఇక్కడ సీయూఆర్‌వీవీ అని ఉంటుంది కర్వ్‌లో. అంటే అది గూడా న్యూమరాలజికల్‌గా అంటే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆ న్యూమరాలజీ చూసి ఆ బ్రాండ్‌ని సెలెక్ట్ చేస్తుంది. నానోలో వైబ్ లేదు. నానో పోయింది. అంటే ఆ విధంగా నోకియా పోయింది. అంటే చానా కంపెనీస్ అంటే ఒక కంపెనీ కూడా లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలి అంటే గూడా దాంట్లో గూడా వైబ్ ఉండాల. మీరెవరైనా నన్ను కన్సల్ట్ చేయాలనుకుంటే అంటే ఆఫ్‌కోర్స్ మీ బిజినెస్ టైటిల్ కరెక్షన్‌లో గానివ్వండి, మీ నేమ్ కరెక్షన్‌లో గానివ్వండి, మీ ఫ్యూచర్ కెరియర్ యొక్క సజెషన్‌లో గానివ్వండి, కన్సల్టెన్సీ కావాలనుకుంటే నా యొక్క నంబర్‌కి కాల్ చేయండి. 81 43 అండ్ 573 465. సో, నోట్ జేసుకోండి. ప్లస్ మీరు ఏదన్నా కామెంట్‌లో గూడా పెట్టొచ్చు. కామెంట్‌లో ఉంటే గూడా తప్పకుండా ఐ విల్ ఆన్సర్ యువర్ క్వెషన్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ ద వే ఆఫ్ these days and further also. Thank you.